అది దేవీ నవరాత్రుల సమయం. పరమాచార్య స్వామివారు కలకత్తాలో మకాం చేస్తున్నారు. స్వామివారి విడిదిలో చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు నవావరణ పూజ, సుమంగళి పూజ, కన్యా పూజ, ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆమె తమిళనాడు నుంచి వచ్చి కలకత్తాలో స్థిరపడిన మామి. ఒకరోజు కూడా ఆమె వీటిని తప్పలేదు. ఆమె శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆశ్రమానికి రోజు వెళ్తుండేది. 9 రోజుల పాటు పరమాచార్య స్వామివారి కార్యక్రమాలను చూసి మరుసటి రోజు ఠాగూర్ ఆశ్రమానికి వెళ్ళింది. మామూలుగా కలకత్తా వాసులు దేవి ఉపాసకులు. ఠాగూర్ గారు కూడా శ్రీ విద్యా ఉపాసకులు. అయినప్పటికీ కొద్దిగా ఆధునిక భావాలు కలవారు. సాహిత్యంపై వారికి ఉన్న పట్టు జగమెరిగినది. మామి కొద్దిసేపటి తర్వాత ఠాగూర్ గారిని కలిసింది. ఇన్ని రోజులు కనపడలేదేమిటి అని ఆవిడ్ని అడిగారు. ఆమె పరమాచార్య స్వామివారు వచ్చారని, దేవీ నవరాత్రుల సందర్భంగా నవావరణ పూజ, సుమంగళి పూజ, కన్యా పూజ జరిగాయి అని చెప్పింది. పరమాచార్య స్వామివారు కూడా దేవీ ఉపాసకులే అని ఠాగూర్ గారు అర్థం చేసుకున్నారు. వెంటనే మామిని, స్వామీజీ కన్యా పూజ బ్రాహ్మణ కన్యతో చేశారా లేదా వేరే కులం అమ్మాయితో చేశారా అని అడిగారు. లేదు, పరమాచార్య స్వామివారు ఎప్పుడూ సాంప్రదాయాన్ని తప్పరు. కేవలం బ్రాహ్మణ కన్యతోనే కన్యా పూజ చేశారు అని చెప్పింది మామి. దానికి ఠాగూర్ గారు శ్రీ లలితా సహస్రనామం నుండి ఆ బ్రహ్మకీట జనని అనే నామాన్ని పలికి మామితో ఇలా అన్నారు. ఆయన గొప్ప దేవి ఉపాసకులు. మరి ఈ నామానికి అర్థం తెలియదా వారికి? చిన్న పురుగు నుండి బ్రహ్మ వరకు ఆ అమ్మవారే తల్లి జగన్మాత. మరి కన్యా పూజకు బ్రాహ్మణ కన్య ఎందుకు? ఠాగూర్ లాంటి వారు పరమాచార్య స్వామివారి గురించి అలా అనడం మామికి కొంచెం మనస్తాపం కలిగించింది. ఆమె దీనవదనంతో పరమాచార్య స్వామి వద్దకు వచ్చింది. నిన్న పూజకు రాలేదేమి అని మహాస్వామి వారు అడిగారు. లేదు, నేను ఠాగూర్ గారిని కలవడానికి వెళ్ళాను అని చెప్పి అక్కడ జరిగిన విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తోంది. మహాస్వామి వారు అర్థం చేసుకుని మామితో, వారు నా గురించి ఏమీ చెప్పలేదా అని అడిగారు. ఇక ఆపుకోలేక కళ్ళనీరు పెట్టుకుంటూ మొత్తం జరిగిన విషయం అంతా స్వామికి తెలిపింది. పరమాచార్య స్వామివారు నవ్వుతూ, ఇంకా 3 పదాలు ఉన్నాయి, ఈ శ్లోకం చదివేటప్పుడు అవి కూడా కలుపుకోమను అని చెప్పారు. ఇప్పుడు మామికి ఉత్సాహం కలిగింది. స్వామివారి సమాధానంలో ఏదో విషయం ఉందని గ్రహించి అది ఏంటని అడిగింది. ముందు వెళ్ళి చెప్పు, తరువాత చూద్దాం అన్నారు స్వామివారు. ఇక చేసేది లేక వెంటనే మామి ఠాగూర్ దగ్గరికి వెళ్ళి స్వామివారు చెప్పిన విషయం చెప్పింది. ఠాగూర్ గారు గుర్తు తెచ్చుకున్నారు. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విదాయిని నిజాజ్ఞా రూప నిగమ పుణ్య పుణ్య ఫలప్రద. పదే పదే మనసులో మననం చేసుకుంటున్నారు. ఆహా, దేవీ సహస్రనామాన్ని అర్థం చేసుకోవాల్సింది ఇలాగన్నమాట. వెంటనే అపరాధ భావంతో ఠాగూర్ గారు, స్వామివారు మహాత్ములు, నేను తప్పకుండా వారిని దర్శించుకోవాలి. దయచేసి ఏర్పాటు చేయండి, కానీ అది బహిరంగంగా కాదు. ఎందుకంటే ప్రతి స్వామీజీ నన్ను కలవాలని ఒత్తిడి చేస్తారు. తప్పక వారిని దర్శించాలి అని అన్నారు. మామి సంతోషంగా స్వామి వద్దకు వచ్చింది. పరమాచార్య స్వామివారు ఒక సీట్ ఇంటికి వెళ్ళినప్పుడు ఠాగూర్ గారు మహాస్వామి వారిని దర్శించుకున్నారు, బయట జనానికి తెలియకుండా. ఠాగూర్ గారు ఈ సంఘటన గురించి ఇలా రాసుకున్నారు. ఈ కాలంలో కూడా దర్శించదగిన మహాత్ములు ఉన్నారు. వారిని దర్శించి నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది. ఆ మహాత్ములు ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఎందరో భక్తులు చెప్పారు, కొంతమంది దర్శించుకున్నారు. సాక్షాత్ దేవి అవతారమైన మహాస్వామి వారి నుండి వినడం ఠాగూర్ గారి ఉపాసన ఫలితం కావచ్చు, లేదా పెరియవ కారుణ్యం వల్ల కావచ్చు. ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటే, చిన్న పురుగు మొదలుకొని బ్రహ్మాండంలో సకల జీవరాశులు అందరికీ అమ్మవారే తల్లి. అలాగే వర్ణము, ఆశ్రమము అనే పద్ధతిని, విధి విధానాలను ఏర్పాటు చేసిన తల్లి కూడా ఆమెయే.